ఒరిజినల్ దావోస్ మ్యాన్ ఎటువైపు ఉంటాడు సహజంగా? ఈ ఇండస్ట్రీస్, కార్పొరేట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయని అటువైపు ఉంటారు. లాజికల్గా వైసీపీ చెప్పేది లాజికల్గా కరెక్ట్ కాదు, పొలిటికల్గా కరెక్ట్ కాదు. అది ఆ సినిమాలో పాటలాగా లాజికలీ, ప్రాక్టికలీ, టెక్నికలీ ఏ విధంగా చూసినా కానీ ఇట్స్ నాట్ స్ట్రాటజిక్గా చూసినా కానీ సరైనది కాదు. బీజేపీ నమ్ముతుందా? ఎవరిని నమ్మరు సార్ పాలిటిక్స్లో. ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఎవరు నమ్మరు. అవసరం వాళ్ళను నడిపిస్తుంది. బీజేపీకి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతవరకే. కానీ అవసరం నటింపజేస్తుంది అంతే. అవసరమే నటింపజేస్తుంది అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. కానీ కార్పొరేట్లు అయినా ఐ థింక్ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి ఏమీ విడగొట్టుకునే మూడ్లో అవసరం కూడా లేదు. ఇప్పుడు దాన్ని విడగొట్టుకుని రాహుల్ గాంధీతో పాటు సర్ ఉద్యమంలో పాల్గొంటాం. ఓట్ చోరీ అని ఇంతవరకు సర్ మీద తెలుగుదేశం ఏం మాట్లాడినా లేదు. రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఇట్లా ఇవన్నీ కథలండి. ఈ కథల వల్ల ఈ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిద్దామని వైసీపీ ప్రయత్నించడం శుద్ధ శ్రమ తప్ప దీనివల్ల ఏం ఫలితం ఉండదు. సార్, చిరంజీవి విజయ విహారం, చిరంజీవి ఒక తాజా ట్వీట్ కూడా పెట్టారు, మీరు చూసుంటారు కదా. 300 కోట్లు దాటేసింది దాని గ్రాస్ కలెక్షన్. మన సినిమా ముందు నుంచి కూడా ఆ విషయం మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. అది విడుదలైనప్పటి నుంచి కూడా ఓకే సినిమాలు వస్తాయి ఇదంతా, కానీ చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవి వచ్చారు మళ్ళీ అని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అప్పుడే ఇటువైపు నుంచి రాజాసాబు ఆది నడిచింది. ఇదంతా అయిన తర్వాత వసూళ్ళు 300 కోట్లు గ్రాస్ దాటడం అనేది నిజానికి చాలా పెద్ద రికార్డు. చిరంజీవి లైఫ్లో కూడా రికార్డు అంట. నిజంగా ఒక మనిషి తన 70 ఏట ఇంత పెద్ద రికార్డు సాధించడం ఎవరికైనా కానీ చాలా సంచలనాత్మకమైనటువంటి విషయమే. చాలా అరుదుగా జరుగుతుంది ఇది. ఇంకోటి ఈ ఏడాదికి బిగ్గెస్ట్ గ్రాసర్గా కూడా మనశంకర వరప్రసాద్ నిలబడింది. అది కూడా చాలా కీలకమైన అంశమే. కాబట్టి ఆయన దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. దాన్ని చెప్తూ అయితే చాలా వినయంగా ఇదంతా కేవలం ప్రేక్షకులు వాళ్ళ ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమైంది, అదే నన్ను ఇంతకాలం నిలబెట్టింది అని ఆయన ఆ ట్వీట్లో చాలా జాగ్రత్తగా చెప్తున్నారు అనమాట. ఇదిగోండి, మనశంకర వరప్రసాద్ చిత్రానికి ప్రేక్షక దేవులు చూపిస్తున్న ఆదరణ, మా అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. కృతజ్ఞతతో, అది ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒకటే, నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేని. ఈరోజు మళ్ళీ అదే విజయం, అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమానులైన అభిమానులది, ఇంకా వగైరా వగైరా. ఇవన్నీ వెండి తెర మీద నన్ను చూడగానే వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఆ తర్వాత ఇంకా అభినందనలు ఇవన్నీ చెప్పారనుకోండి. అంటే ఈ నమ్రత ఉంది చూడండి. మామూలు సినిమా భాష అని కదా, మామూలుగా మనిషి మాట్లాడినా కానీ దాంట్లోనే ఉంటారు. బహుశా ఇది చిరంజీవి కూడా ఊహించినంత విజయంలాగా ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా అయిపోయింది. వెంకీ గౌడ సినిమా అప్పటికి అది రికార్డు. నిజానికి వాతావరణం బ్రేక్ చేసింది. తెలుగు సినిమా కొత్త ఊపు కూడా ఇచ్చేది. ఇంకో మేజర్ రిలీఫ్ ఏమంటే వర్మ 4 ఏళ్ళు సినిమా తీసి ప్రపంచంలో ఉన్న విశేషాలు, ఎలిమెంట్స్ అన్ని దాంట్లో కూరి, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, చేస్తే ఇదేమి లేదు ఇక్కడ. 4 మాసాల సినిమా ఇది. అంటే సినిమా సక్సెస్ కావడానికి అది అన్ని పొందిగ్గా ఉండడము, కథ ప్రేక్షకులను ఆకట్టుకోవటము, సరైన నటన, హృదయాన్ని స్పృశించేటటువంటి కథాంశం, ఇట్లాంటివి ఉంటే డబ్బులు వస్తాయి. కానీ కేవలం భారీ అతి భారీ అని మోయలేనంత భారం మీదేసుకొని పోయే పరిస్థితి కాదు అనేది ఒక పాన్ ఇండియా కాన్సెప్ట్ నుంచి మళ్ళీ మన ఇండియా కాన్సెప్ట్కు, మన తెలుగు కాన్సెప్ట్కు మనశంకర వరప్రసాద్ తెచ్చిందని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇంకొకటి బ్రేక్ త్రూస్ చూస్తే కథలు చాలా మామూలు కథ. అవును, అంటే ఎంత దగ్గరగా ఉంటే ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు అనే ఒక అంశం కూడా ఇక్కడ తెలుస్తుంది. అందుకని చిరంజీవి దీన్ని ఇంతగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఏం ఆశ్చర్యం లేదు. బహుశా రాబోయే ఒక 4-5 ఏళ్ళు ఆయన సినిమాల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విధంగా తెలుగు సినిమా గమనాన్ని కూడా, ఇప్పుడు గతంలో బలగం లాంటి సినిమా
జయప్రదమైనప్పుడు, లేదా మొన్న భార్యాభర్తల సినిమా ఒకటి బాగా జయప్రదమైన చిన్న సినిమా అనుకోని కూడా కొన్ని జయప్రదమైనప్పుడు చిన్నవాళ్ళు ఓటీటీలో అక్కడ ఇక్కడ విజయాలు సాధించారు. కానీ స్టార్స్ ఒక చిన్న పద్ధతిలో విజయం సాధించడం ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ సినిమా నిర్మాణము, దాని ప్లాను, దాన్ని పూర్తి చేసిన తీరు ఇదంతా డెఫినెట్గా ట్రెండ్ సెటర్ అవుతుంది. చిరంజీవి మరొకసారి ట్రెండ్ సెటర్ అట్ 70 ట్రెండ్ సెటర్ అట్ 70 అన్నది డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఇది అవుతుంది. రజనీకాంత్ కూడా కొన్ని విజయాలు మనం గతసారి కూడా మాట్లాడినప్పుడు ఒకరిద్దరు అన్నారు, నిజమే రజనీకాంత్ కూడా ఒకటి రెండు చేశారు. కానీ ది కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన చూసుకునే వేరు. మనశంకర ప్రసాద్ అటువంటిది కాదు. ఇది చాలా ఎవరో చెప్తున్నారు, నిజంగా మంచి సందేశం కూడా అది. భార్యాభర్తల మధ్య తగాదా వస్తే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాట్లాడకూడదు. ఆ సినిమాలో అన్నింటికంటే గొప్ప ఒక పాత్ర ఏంటంటే హీరో తల్లి పాత్ర. ఆమె విడిపోయిన కోడలి దగ్గరికి వెళ్ళి తను చేసిన పచ్చడో కాఫీ ఇచ్చి వస్తుందే కానీ ఎందుకమ్మా విడిపోయారు కలిసి ఉండండి అని ఒక్క సెంటిమెంటల్ డైలాగ్ కూడా చెప్పదు ఆమె. నిజంగా నేను కూడా జీవితంలో చాలా వరకు ఎప్పుడు దంపతుల మధ్య సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాలి, ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టులు పరిష్కరిస్తాయి తప్ప ఎవరు తోచని విషయాలు చెప్పకూడదు అనే మాట చిరంజీవి, వెంకటేష్, తర్వాత అనిల్ వాళ్ళు చేసిన ఇవి ప్యానల్ డిస్కషన్స్లో కూడా ఆ మాట గట్టిగా చెప్తున్నారు. ఇట్లాంటి కొన్ని మెసేజెస్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. స్టార్ క్యాస్ట్ చూసినా కానీ ఎవరో అన్నారు ముఠా మేస్త్రిలో ఉన్నాయని, ఇక్కడ కూడా ఉన్నాడని. కేవలం ముఠా మేస్త్రి ఉండడమే కాదు, సో కొన్ని సెంటిమెంటల్ జాగ్రత్తలు, కొన్ని కథకు సంబంధించినవి ఇవన్నీ కూడా తీసుకున్నందువల్ల ఇది జయప్రదమైనట్టుగా కనిపిస్తుంది. కానీ నేను ఒకటైతే ఇప్పటికి కూడా చెప్తాను, విజయాన్ని పూర్తిగా అభినందించడంతో పాటు అనిల్ రావిపూడి ఇలాంటి వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా కూడా వాళ్ళు దీన్ని చేయగలుగుతారు. ఇంకొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఇట్లాంటివి, ఇప్పుడు ఉదాహరణకు సెకండ్ హాఫ్ గురించి అందరు అన్నారు, అటువంటివి కూడా వాళ్ళు ఫిలప్ చేయొచ్చు మరింతగా. ఎందుకంటే ఆయనకు ఎట్లాగో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. సో మనం మరొకసారి తెలుగు సినిమాకు కొత్త సంవత్సరంలో తొలి విజయం ఇది. అది మేజర్ విజయంతో, అంటే బిగాన్ విత్ ఏ బ్యాంగ్ అంటారు చూడండి, అది జరిగింది ఇక్కడ. అది చాలా బాగుంది. సరే 40 ఏళ్ళకే దించేస్తున్న కంపెనీలు ఏఐ దిగులతో యువ మేనేజర్ చాలా షాకింగ్ అండి ఇది. అవును, ఇప్పుడు ప్రపంచంలో కానీ భారతదేశం 40 ఏళ్ళు అనేది ఒక మార్క్గా చూస్తారు. అంటే ఎవరైనా 25 ఏళ్లకు లేదా 20 ఏళ్ళు అట్లా వెళ్తారు, 35 ఏళ్ళకు కొంచెం చేస్తారు, 40 ఏళ్లకు కొంచెం పరిణతి వచ్చి అమ్మాయ పర్వాలేదు అనుకుంటారు.